ఎవరిని చెప్పండి? ఆ వ్యక్తి పేరు మళ్ళా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదే వ్యక్తి ఈరోజు ఓసన్న మినిస్ట్రీని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఎలా జరిగింది చెప్పండి? ఆ రోజు అవమానం గుండా, అన్యాయపు మాటల గుండా ఆ వ్యక్తి ఒకవేళ దేవుడికి దూరం అయిపోయి ఉంటే, ఈ వ్యక్తి మాటలు తీసుకొని ఒకవేళ ఆ సేవను విడిచిపెట్టేసి వెళ్ళిపోయి ఉంటే, ఈరోజు ఓసన్న మినిస్ట్రీ నడిపించేవాడు కాదు. ఎవరో చెప్పండి? చెప్తాను మీకు కొద్దిసేపట్లో మీకు ఆ మాట. కానీ నువ్వు నేను కూడా ఏ విధంగా ఉండాలి అంటే, ఇదిగో ఇయన్నీ ఎదుర్కొంటున్నప్పుడు కూడా వీటన్నిటి గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎక్కడైతే మనము మన తల దించుకున్నామో అక్కడే మన తల ఎత్తి ఆయనకి సాక్షిగా నిలబెట్టుకుంటున్న విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తాం.